ఓ కుటుంబం అంతరించిపోవడమంటే కేవలం కొందరు వ్యక్తులు లేకుండా పోవడమేనా? అస్సలు కాదు. అది ఒక పెద్ద డామినో ఎఫెక్ట్ను మొదలుపెడుతుంది. మరి ఈరోజు ఆ గొలుసుకటు ప్రతిచర్య అసలు ఎంత దూరం వెళ్తుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరంగా చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఒక వంశం అంతరించిపోయినప్పుడు మనం కేవలం మనుషుల్ని మాత్రమే కోల్పోము. దాని వెనుక ఇంకా చాలా లోతైనది, చాలా విలువైనది ఏదో ఉంది. అసలదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. మన అదృష్టమేంటంటే ఈ ప్రశ్నకు ఒక పురాతన తాత్విక గ్రంథంలో చాలా స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఒక కుటుంబం నాశనమైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి పడిపోయే డామినోలలాగా, ఒక చైన్ రియాక్షన్లా అది వివరిస్తుంది. సరే, మనం ఇప్పుడు చూడబోయే ఈ మొత్తం పరిణామాల క్రమం అదంతా ఒకే ఒక్క పెద్ద సంఘటనతో మొదలవుతుంది. అదేంటంటే ఒక కుటుంబం నాశనమవడం. ఈ శ్లోకం ఉంది కదా, మన మొత్తం విశ్లేషణకు ఇదే ఆధారం. దీని ప్రకారం ఒక కుటుంబం నాశనమైతే వాళ్ల తరతరాల సనాతన ధర్మాలు, అంటే శాశ్వతమైన సంప్రదాయాలు కూడా పోతాయి. మరి ఆ సంప్రదాయాలు లేనప్పుడు ఆ ఖాళీలోకి అధర్మం, అంటే తప్పుడు నడవడిక వచ్చేస్తుంది. అది ఆ కుటుంబాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన భాగం మొదలవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి డామినోలు పడిపోయినట్టు ఈ ఆలోచన ఎలా ఒక పెద్ద గొలుసుకట్టు ప్రతిచర్యకు దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ చైన్ రియాక్షన్ మొత్తం 4 దశల్లో జరుగుతుంది. ఫస్ట్, కుటుంబం నాశనమవుతుంది. దానివల్ల తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు మాయమైపోతాయి. ఇక ఆ గ్యాప్ని అధర్మం, అంటే చెడు నడవడిక ఫిల్ చేస్తుంది. దీని చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత తీవ్రమైన పరిణామమేంటంటే ఆధ్యాత్మిక మార్గం నుంచి పూర్తిగా పక్కకు వెళ్ళిపోవడం. ఈ గ్రంథం ప్రకారం ఈ క్రమం జరిగి తీరుతుంది. ఇంతకుముందు మనం శాశ్వత సంప్రదాయాలు అన్నాం కదా, దానికి అసలైన పదం సనాతన కులధర్మం. అంటే ఏంటంటే ఒక వంశం తరతరాలుగా పాటిస్తున్న ధర్మబద్ధమైన ఆచారాలన్నమాట. ఇవి ఆ కుటుంబానికి ఒక నైతిక, ఆధ్యాత్మిక దిక్సూచిలా పనిచేస్తాయి, సరైన దారిలో నడిపిస్తాయి. అయితే ఇంత ముఖ్యమైన సంప్రదాయాలు అసలు ఎందుకు మాయమవుతాయి? ఎవరు లేకపోవడం వల్ల ఇవి ఆగిపోతాయి? దీనికి ఆ గ్రంథం చాలా నిర్దిష్టమైన కారణం చూపిస్తుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. అది పెద్దల పాత్ర. పుట్టుక దగ్గర్నుండి మరణం వరకు ఉండే సంస్కారాలను, సంప్రదాయాలను కాపాడడం వాళ్ల బాధ్యత. వాళ్ల గైడెన్స్లోనే కుటుంబం సరిగ్గా ఎదుగుతుంది. తర్వాతి తరానికి ఆధ్యాత్మిక విలువలను ఇచ్చేది కూడా వాళ్లే. వాళ్లు లేకపోతే ఆ సంప్రదాయాల ప్రవాహం అక్కడితో ఆగిపోతుంది. అందుకే ఈ ఆచారాలకు నిజమైన గార్డియన్స్ వాళ్లే. ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. పెద్దవాళ్లున్నప్పుడు ధర్మబద్ధమైన ఆచారాలు చక్కగా వర్ధిల్లుతాయి. ఆధ్యాత్మిక విలువలు నెక్స్ట్ జనరేషన్కి సక్రమంగా అందుతాయి. కాని వాళ్లు లేకపోతే అంతే, సంప్రదాయాలు ఆగిపోతాయి. వాటి స్థానంలో అధర్మమైన అలవాట్లు వచ్చేస్తాయి. సో దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఒక కుటుంబం సరైన దారిలో నడవాలంటే పెద్దలు ఎంత కీలకమో. సరే, ఇప్పుడు ఈ గొలుసుకట్టు ప్రతిచర్య చివరికి వచ్చేద్దాం. దానివల్ల కలిగే అత్యంత తీవ్రమైన పరిణామమేంటో చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా చివరికి ఎక్కడికి దారితీస్తుంది? అంతిమ పరిణామం ఇదే. ఆధ్యాత్మిక ముక్తికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. సరైన గైడెన్స్ లేక అధర్మమైన అలవాట్లు పెంచుకున్న తర్వాతి తరం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మోక్షానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా చేజార్చుకుంటుంది. ఒక్కసారి క్లుప్తంగా మనం తెలుసుకున్నదేంటంటే, ఒక కుటుంబం పతనమనేది జస్ట్ ఒక సంఘటన కాదు. అది వాళ్ల సంప్రదాయాల నాశనానికి, ఆ తర్వాత అధర్మానికి, చిట్టచివరికి ఆ వంశం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాన్నే కోల్పోయేలా చేసే ఒక శక్తివంతమైన డోమినో ఎఫెక్ట్. ఇదంతా మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఈ గ్రంథం చెప్పేదాన్ని బట్టి చూస్తే సంప్రదాయం, కుటుంబ నిర్మాణం అనేవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు పునాదులు లాంటివి. మరి ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో సంప్రదాయం అనేదే లేకుండా ఆధ్యాత్మికతను సాధించటం నిజంగా అసాధ్యమా? దీని గురించి ఆలోచించండి.